అన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు ఆకాంక్షించారు. ఈ సొసైటీ ద్వారా 10 మంది హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం అందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హెచ్ఐవితో బాధపడే వారికి లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ సాయం అందించడం పట్ల అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి సిహెచ్వి రాఘవ, సభ్యులు నాగరాజు, పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ ట్రస్ట్ అన్నమాట. వాళ్ళు ఒక సోషల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రతి నెల కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇలా ప్రతి నెల చేస్తూ ఉంటారు. దాంట్లో నన్ను ఒక గెస్ట్గా పిలిచారండి ఈ కార్యక్రమానికి. అందులో నా మిత్రులు ఉన్నారు, రాఘవ గారు, తర్వాత ప్రేమ గారు నా మిత్రులు అనమాట. ముఖ్యంగా ప్రేమ గారు ఏమో నాకు 10th క్లాస్ క్లాస్మేట్ నాకు. అలాగే రాఘవ గారు కూడా నాకు మంచి మిత్రుడు. సో వీళ్ళు ఏంటంటే నేను నా మీద ఉన్నటువంటి ప్రేమతో మమకారంతో ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా పిలవటం జరిగింది. సో వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇలాంటి సేవా కార్యక్రమాలకు నన్ను పిలవటానికి. సో నేను ఏంటంటే ప్రిన్సిపల్గా చేస్తున్నాను కదా, నిజంగా ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం అండి. మనకు హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ వాళ్ళు మెడికేషన్ మీద ఉండి వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్స్ తీసుకుంటూ సర్వైవర్గా ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సో వాళ్ళకి ఇవాళ వాళ్ళకు తోచినట్టుగా వృధాభక్తి సహాయంగా వాళ్ళకి కొంచెము ఏంటంటే 10 మంది పేషెంట్స్కి హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఆర్టీ మీద ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. నిజంగా దేవుడు వాళ్ళందరినీ ఈ లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నటువంటి రాఘవ్ గారిని, ప్రేమ్ గారిని, వాళ్ళ బంధుమిత్రులందరికీ నిజంగా ధన్యవాదాలండి. హ్యాట్సప్ అండి. భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా చూడాలి, మంచి మనసుతో చూడాలి. అట్లాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ప్లాంటేషన్ చేయటం కానీ, లేకపోతే బ్లడ్ డొనేట్ చేయటం కానీ, ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే అవయాలు దానం చేయమని చెప్పడంలో క్యాన్వాస్ చేయటమే కానీ, అలాగే రకరకాల మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చి, నేను వచ్చిన తర్వాత కూడా 2-3 గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేశాము. మేము ఈ కాలంలో మేము బ్లడ్ కూడా వీళ్ళ ద్వారా బ్లడ్ డొనేటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. సో సదా భగవంతుడు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి భవిష్యత్తులో నూతన ప్రభుత్వంలో